అవతార్ మెహర్ బాబాకి జై. మాయ గురించి చెప్పుకుంటున్నాం. మాయకుండి లక్షణాలు కొన్ని ఇక్కడ చెప్పబడ్డాయి డిస్కోర్సెస్లో. ఇది చెప్పుకునే ముందర మాయ యొక్క నిర్వచనం ఒకసారి చాలా క్లియర్గా ఇంకొకసారి అర్థం చేసుకునేటట్టు పదే పదే చెప్పుకుంటే తప్ప కొంచెం ఆ మాయ అనే పదానికి తప్పుడు అర్థం కూడా తీసుకునే ప్రమాదం ఉంది అని చెప్పుకుందాం. ఉన్నది భగవంతుడు ఒకటే, సృష్టి లేనిది. భగవంతుడు ఉన్నది, ఎగ్జిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు మాత్రమే. ఆ ఉన్న భగవంతుడు ఏ ఆకారం లేకుండా ఉన్నాడు. అది ఒక స్థితి తప్ప ఒక రూపం లేదు. మన గాఢ నిద్రావస్థ ఏదైతే ఉందో అదే భగవంతుడు. గాఢ నిద్రలో ఉన్న స్థితి ఏదైతే ఉందో అది భగవంతుడు. అంచేత ఉన్నది భగవంతుడు మాత్రమే. మరి సృష్టి అంతా ఉంది కదా అంటే సృష్టి లేనిది. మనం ఏదైతే ఉందని చెప్పి మనం భ్రమపడుతున్నామో, మనం ఏమనుకుంటున్నాం, సృష్టి ఉన్నది భగవంతుడే లేడు అనుకుంటున్నాం. ఎందుకంటే కనిపించట్లేదు కాబట్టి, ఆ స్థితికి మనం చేరుకోలేదు కాబట్టి ఉన్నది సృష్టి మాత్రమే. నేనున్నాను, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఈ సృష్టి అంతా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి, కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాం. జన్మలు చనిపోతున్నాం, బతుకుతున్నాం, ఇదంతా ఉన్నదే కదా అని చెప్పి లేనిదంటే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడట్లే. ఎందుకు ఇష్టపడట్లేదంటే ఈ లేనిది ఉన్నట్టు భ్రమింప చేస్తోంది ఒక శక్తి. ఏదైతే లేదో అంటే ఈ సృష్టి లేదు, ఈ లేని సృష్టిని ఉన్నట్లు భ్రమ కలిగిస్తోంది. ఆ భ్రమ కలిగించేటటువంటి శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి పేరే మాయ. అది భ్రమ కాదు. ఏదైతే ఇది లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కలిగింపజేస్తుందో అది భ్రమ కాదు, అది నిజంగానే ఉంది. అంటే మాయ ఉందన్నమాట. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడో మాయ కూడా ఉంది, ఉన్నదే. కానీ లేనిది ఏమిటంటే ఈ సృష్టి. ఇంత పెద్ద సృష్టిని పట్టుకుని మనం లేదంటున్నా ఏమిటంటే అదే చిత్రం. ఈ లేనిది ఉన్నది ఉన్నట్టు భ్రమింపజేసేది. పైగా ఇది అపరిమితమైంది, అంతులేనిది అని కూడా మనం అనుకుంటున్నాం. ఈ సృష్టిని చాలా అపరిమితమైన సృష్టి అనుకుంటున్నాం. చాలా పెద్దగా దాన్ని ఎంత ఉందో చెప్పలేము మనం అని అపరిమితమైంది. నిజమైంది సృష్టి, నిజమైంది, శాశ్వతమైంది, అపరిమితమైంది, ఇది లేనిది కాదు అని అంత దృఢంగా ఈ రూపం ధరించిన ఆత్మకి భ్రమ కలిగింపజేస్తుంది. ఆ భ్రమ కలిగింపజేసేది ఎవరు అంటే భగవంతుడు కాదు. ఈ సృష్టికి భగవంతుడికి మధ్య ఒక అదృశ్య శక్తి ఉంది, ఆ శక్తి పేరు మాయ. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలండి. డైరెక్ట్గా భగవంతుడు మనకి భ్రమను కలిగింప చేయటం లేదు. కొన్ని సృష్టిలో ఉన్నదంతా కూడా ఎవరైనా కలిగింప చేస్తున్నారంటే సృష్టిలో ఉండే ఏ పదార్థం కూడా ఈ లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కలిగింప చేయట్లేదు. ఇటు సృష్టిలోని ఏ పదార్థం మనకి భ్రమ కలిగింప చేయట్లేదు, అటు భగవంతుడు భ్రమ కలిగింప చేయట్లేదు. మధ్యలో ఇంకొక అదృష్టమైన శక్తి ఉంది, ఆ శక్తి పేరు మాయ. ఆ మాయ మనకి లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేస్తోంది, అది మాయ అంటే. అంచేత ఇది సృష్టికి చెందది. ఇది ఈ సృష్టించిందే భగవంతుడు. భగవంతుడు సృష్టించిన సృష్టి ఇది. ఇది లేనిది, అసలు లేనిది ఉన్నట్టు భ్రమింపచేసేటట్టుగా సృష్టించారు భగవంతుడు. అయితే ఇదే నిజమని, ఇది లేనిది కాదు, ఉన్నదే, ఇది శాశ్వతమే అని భ్రమింపచేసి ఇది ఆ మాయ భ్రమింపచేస్తుంది అన్నమాట. అంచేత భగవంతుడికి ఈ సృష్టికి మధ్య ఉన్న ఒక శక్తి ఏదైతే ఉందో అది మాయ. రియాలిటీలో మాయ లేదు. అంటే భగవంతుని ఇందాక చెప్పాను నేను, నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు. అది ఉన్నది, ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు మాత్రమే అని చెప్పుకున్నాం. అది నిజంగా ఉన్నది, శాశ్వతంగా ఉన్నది, అనంతంగా ఉన్నది, ఎన్ని విధాలుగా చెప్పుకోవచ్చు. ఆ ఉన్న భగవంతుడు ఏ రూపం లేకుండా ఉన్నాడు, ఏ అనుభవం లేకుండా ఉన్నాడు. ఏ అనుభవం కూడా లేదు అక్కడ, ఏ రూపము లేదు, ఏ గుణగణాలు లేవు. ఈ సృష్టిలో ఏమీ కూడా అక్కడ లేవు. కానీ అది శాశ్వతమైంది, అదే నిజమైంది, అది అక్కడ ఉన్నది భగవంతుడు. అది దాన్ని రియాలిటీ అంటారు, సత్య పదార్థము రియాలిటీ అంటారు. దీన్ని ఇల్యూజన్ అంటారు, క్రియేషన్ని.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇల్యూజన్ అని పదం రాయగానే దాన్ని మాయా అని చెప్పి అనువదిస్తున్నారు. ఇల్యూజన్ అంటే క్రియేషన్, సృష్టి. మన సృష్టి అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. మనకు ఒక ప్రపంచమే తెలుసు. ఇలాంటి 18,000 ప్రపంచాలు ఉన్నాయన్నారు బాబా. మనకి ఈ ప్రపంచమే పూర్తిగా తెలియదు. ఈ భూమి మీద ఆధారపడి ఉంది, సూర్యుడి మీద ఆధారపడింది. భూమి సూర్యుడు ముఖ్యం. చేత భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చేత ప్రధానమైన భూమిను సూర్యుడు, ఇది సౌర కుటుంబం అంటారు, ఈ సోలార్ ఫ్యామిలీ. ఇది ఒకటే తెలుసు మనకి. ఇలాంటివి 18,000 ఉన్నాయన్నారు బాబా. ఇదే తెలియదు పూర్తిగా మనకి. 18,000 ఏం తెలుస్తాయి? ఇదంతా కూడా ఇల్యూజనే. ఇది భగవంతుడు సృష్టించింది అయినప్పటికీ కూడా లేనిదే. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేది మాయ. చేత మాయ ఇటు భగవంతుడికి చెందింది కాదు, పోనీ సృష్టికి చెందిందా అంటే సృష్టికి చెందింది కాదు. అదొక శక్తి. దాని పని ఏమిటంటే లేనిది ఉన్నట్టు భ్రమింపజేసేదే. ఒక మాయ లేకపోతే మనం ఈ భ్రమలో ఉండేవాళ్ళం కాదు. ఈ భ్రమలో ఉండవలసిన అవసరం ఉంది మనం. అది భగవంతుని నిర్ణయం ప్రకారం మనం ఈ భ్రమలోనే ఉండాలి. ఎంతవరకు? భగవంతుల్లో చేరే వరకు కూడా భ్రమలోనే ఉంటాం. లేకపోతే మనకు మనుగడ లేదు. సత్యము నిత్యము అని. ఇక్కడ అనేకత్వం ఉంది. నేను వేరు, డిఆర్కే శ్రీను గారు వేరు. అలాగే వేరే ఆయన నేను శ్రీను గారు మల్లికార్జున ఒకటి అంటే శ్రీను గారు ఒప్పుకోరు. మల్లికార్జున శ్రీను ఒకటి అంటే ఈ మల్లికార్జున ఒప్పుకోడు. చేత అనేకత్వం ఉంది, ద్వైతం కూడా కాదు. ఇదంతా అలాగా భ్రమింపచేసి మాయ. అంచేత ఇల్యూజన్కి మాయ అని అనకూడదు దాన్ని. ఇల్యూజన్ అంటే సృష్టి అనే క్రియేషన్, సృష్టి లేకపోతే విశ్వము అనొచ్చు. కానీ దీన్ని బట్టి మా యొక్క శక్తి ఎంత బలమైందో తెలుస్తుంది. అందుకే దీన్ని ఎంత వర్ణించినా కూడా సామాన్య మానవుడికి కానీ ఈ మేధస్సుకు అందనిది అందుబాటు చేయడం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా వ్యర్థమైందే అని చెప్పి ఇందులో డిస్కోర్సెస్లో చెప్పారు. చెప్తూ దీన్ని మహా అంటే దీన్ని భగవంతుని యొక్క నీడ అనొచ్చు అని చెప్పారు. ఇక్కడ మాయా ఈజ్ గాడ్స్ షాడో బట్ నాట్ గాడ్. భగవంతుడు కాదు, భగవంతుని యొక్క నీడ. మాయ ఏది అంటే భగవంతుని యొక్క నీడ. భగవంతుని యొక్క నీడలు 7 ఉన్నాయి. ఈ మాయ ఉంది ఒకటి. అందులో 7 షాడోస్ ఉన్నాయట. భగవంతుడికి 7 నీడలు ఉన్నాయి. అందులో ఈ సృష్టి ఒకటి, 7వ నీడటిది. ది 7th షాడో ఈజ్ క్రియేషన్ అన్నారు బాబా. ఈ సృష్టి ఏదైతే ఇందాక వర్ణించానో, ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి, సౌర కుటుంబాలు ఉన్నాయి, అలాంటి ప్రపంచాలు 18,000 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దాన్ని అంతా కలిసి సృష్టి అందాం, క్రియేషన్, సృష్టి. ఆ సృష్టి భగవంతునికి 7వ నీడట. అలాగే ఈ మాయ కూడా భగవంతునికి ఒక నీడల్లో, ఎన్నో నీడల్లో ఈ మాయ కూడా ఒక నీడ, షాడో అని చెప్పి బాబా అన్నారు. అంచేత డిస్కోర్సెస్లో అన్నారు బాబా అలానే. అంచేత ఈ మాయ అటు భగవంతుడు కాదు, పోనీ ఈ 7th షాడో అయిన క్రియేషన్ అనుకుంటే అది కూడా కాదు. ఇక్కడ అనేకత్వం ఉంటుంది. దానికి అక్కడ ఏ రూపం ఉండదు, అసలు మాయకి ఏ రూపం ఉండదు. కానీ ఇక్కడ ఈ క్రియేషన్కి రూపాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి, అనేక కోటాను కోట్ల రూపాలు ఉన్నాయి. నది వేరు, మానవుడు వేరు, సముద్రం వేరు, నది వేరు. అలా చెప్తే కొండలు వేరు, పర్వతాలు వేరు, ఎన్ని ఉన్నాయంటే మనం వర్ణించలేనంత అంతా ఉంది ఈ ప్రపంచంలో అంతా. ఈ ఒక్క ప్రపంచంలోనే ఇన్ని ఉంటే 18,000 ప్రపంచాలలో ఇంకెంత ఉందో సృష్టి చెప్పలేం మనం. అగోచరమైంది. అంత సృష్టి కూడా లేనిది, ఇంత పెద్ద సృష్టి అంతా కూడా లేనిది. నేను ఉన్నది ఎవరంటే భగవంతుడు. మరి సృష్టి ఏమిటంటే భగవంతుని యొక్క నీడ. సృష్టి భగవంతుని యొక్క నీడ, క్రియేషన్. ఇది 7th షాడో గాడ్. అంచేత ఇక్కడ మాయ కూడా భగవంతుడి నీడ కింద చెప్పుకోవాలి తప్ప దానికంటూ దానికి ఉనికి లేదు. అది సత్య పదార్థమైన భగవంతుల్లోనూ లేదు. ఈ అసత్యమైన లేనిదైన సృష్టిలో ఉందంటే సృష్టిలో కూడా లేదు. దాని పని ఏమిటంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేయడమే దాని పని. దానికి ఏ రూపం లేదు. కానీ సృష్టి మనుగడకి భ్రమింప చేయగలిగే శక్తి ఉన్న మాయ ఉంటేనే
సృష్టి మనుగడ ఉంది, లేకపోతే సృష్టి మనుగడ కూడా ఉండదు. అంత శక్తివంతమైంది మాయ. అయితే ఇక్కడ చెప్తారు బాబా, ఇన్ వాట్ ఎవర్ మేనర్ ది లిమిటెడ్ ఇంటలెక్ట్ ట్రైస్ టు అండర్స్టాండ్ మాయా, ఇన్ని విధాలుగా నా పరిమితమైన మేధా సంపత్తితోటి ఇన్ని విధాలుగా మీకు అన్నీ చెప్పడం అయింది. అయితే మానవుడు ఈ విధంగా ఎన్ని విధాల తన మనస్సుకున్న శక్తితోటి వర్ణించి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది, తప్పే అవుతుంది అని చెప్తారు బాబా. అంటే మనసుతోటి దీన్ని వర్ణించలేము ఆయనని. ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ట్రూ అండర్స్టాండింగ్. నిజంగా అర్థమై చెప్పింది కాదు, అర్థం కాకుండా చెప్పింది. ఎందుకంటే మాయ స్థితిని నువ్వు ఎప్పటికీ పొందలేవు కాబట్టి మాయ గురించి ఎంత చెప్పి మానవుడు అన్నవాడు మాయ గురించి చెప్పడానికి అలవి కాదు, చెప్పలేడు. ఎందుకంటే అతను ఏమైనా చెప్పదలుచుకుంటే మనసు ద్వారానే చెప్పాలి. ఆ మనస్సుకి అందనిది మాయ. మానవుని యొక్క మనస్సుకి అందది. అది బియాండ్ ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్. హ్యూమన్ ఇంటలెక్ట్ అంటే మానవ మేధస్సుకి అందనిది. మానవుని యొక్క మేధస్సు కంటే అతీతమైంది మాయ. అంచేత అతీతమైన దాన్ని మనం దానికంటే చిన్న స్థాయిలో ఉన్న మానవ మేధస్సు ఎలా చెప్పగలదు? అంచేత చెప్పలేదు అంటున్నారు. అంచేత ఇన్ వాట్ ఎవర్ మేనర్ ది లిమిటెడ్ ఇంటలెక్ట్ ట్రైస్ టు అండర్స్టాండ్ మాయా, ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ట్రూ అండర్స్టాండింగ్. నిజమైన అవగాహన తోటి చెప్పింది కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ మాయా. అంచేత మాయని అర్థం చేసుకోవడం ఉన్నది వ్యర్థమే. ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. నాట్ పాసిబుల్ అని చెప్పి డిక్లేర్ చేశారు బాబా ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ మాయా. మాయని అర్థం చేసుకున్నాను అంటే అది తప్పు, అర్థం చేసుకోకుండా చెప్పింది. ఎలాగట? యాజ్ గాడ్ కెనాట్ బి అండర్స్టూడ్. భగవంతుడిని ఎలా అయితే మనం అర్థం చేసుకోలేము. అందుకే చెప్పారు బాబా, గాడ్ కెనాట్ బి అండర్స్టూడ్, గాడ్ కెన్ ఓన్లీ బిలీవ్డ్ అని. భగవత్పరంగా జీవితం జీవించాలి తప్ప భగవంతుని అర్థం చేసుకోవడం అన్నది ఎంత ప్రయత్నం. మన అర్థం కానివాడు భగవంతుడు. మానవ మేధస్సుకు అర్థం కాడు భగవంతుడు. అంచేత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ మాయా త్రూ ది లిమిటెడ్ ఇంటలెక్ట్. పరిమితమైన మేధా సంపత్తితోటి, మానవుని తెలివితేటలతోటి తెలుసుకునేది కాదు మాయా. ఇట్ ఈస్ అన్ఫాథమబుల్ యాజ్ గాడ్. భగవంతుని యొక్క లోతులు ఎలా అయితే మనం చేరుకోలేమో, భగవంతుని లోతులకి మనం అలాగే చేరుకోలేము, అలాగే ఈ మాయ యొక్క లోతులకు కూడా మనం చేరుకోలేము. చేత ఇక్కడ ఎలా చెప్తానంటే మాయ అంటే భగవంతుడే అన్నట్టు చెప్తానమాట. మాయకుండి లక్షణాలన్నీ కూడా భగవంతుడికి ఉన్నాయి. భగవంతుడికి లక్షణాలన్నీ కూడా మాయకు ఉన్నాయి. అంచేత అలా చెప్తాను. ఇట్ ఈజ్ యాజ్ అన్ఫాథమబుల్ యాజ్ గాడ్. భగవంతుని యొక్క లోతులను ఎలాగైతే మానవుడి యొక్క మేధా సంపత్తితో తెలుసుకోలేడో, అర్థం చేసుకోలేడో, అలాగే మాయ యొక్క లోతులు కూడా మానవుడు తన మేధా సంపత్తితో అర్థం చేసుకోలేడు. చదువు గాడ్ ఈజ్ అన్ఫాథమబుల్, అన్అండర్స్టాండబుల్. ఆయన లోతుల్ని తెలుసుకోలేం, ఆయన అర్థమయ్యేవాడు కాదు. సో ఈజ్ మాయ. అలాగే మాయ కూడా మాయ యొక్క లోతుల్ని, ఆ లోతులకు వెళ్ళలేము, మనం చేరుకోలేము మాయ యొక్క లోతులకి. అలాగే మాయను కూడా అర్థం చేసుకోలేము. అంటే భగవంతుడితో ఈక్వల్ చేస్తారు ఇక్కడ. గాడ్ ఈజ్ అన్ఫాథమబుల్, అన్అండర్స్టాండబుల్. సో ఈజ్ మాయా అన్ఫాథమబుల్ అండ్ అన్అండర్స్టాండబుల్. ఈ భగవంతుడికి ఈ విషయంలో మాత్రం, అర్థం చేసుకోవడం అనే విషయంలో మాత్రం మాయాను భగవంతుడు ఒకటే అని చెప్తారు. దస్ ఇట్ ఈస్ సెడ్ దట్ మాయా ఈజ్ గాడ్స్ షాడో. చేత ఈ కోణంలో చూస్తే ఇది మాయా అనేది భగవంతుని యొక్క నీడ అని చెప్పబడింది అని చెప్తారు. అని చెప్పబడింది అంటున్నారు తప్ప అది కరెక్టే అన్నట్టు చెప్పట్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ సెడ్ అన్నారు. ఇట్ ఈస్ సెడ్ అన్నారు కానీ బాబా ఇక్కడ ఇదమిద్దము అని చెప్పి దేర్ ఫోర్ మాయా ఈజ్ గాడ్ అని చెప్పలేదు బాబా ఇక్కడ. అక్కడ దేర్ ఫోర్ మాయా ఈజ్ గాడ్ అని చెప్పలేదు బాబా. దస్ ఇట్ ఈజ్ సెడ్ అంటున్నారు. అలా చెప్తూ ఉంటారు. అంటే పండితులు వాళ్ళు కూడా అలా చెప్తూ ఉంటారు. భగవంతుడు అన్న మాయ అన్న ఒకటే అని చెప్తూ ఉంటారు. ఈ మాయ చేసే పని భగవంతుడు చేసే పని అని చెప్తూ ఉంటారు అన్నారు. కానీ అది ఇది ఒకటి కాదు, భగవంతుడు మాయ ఒకటి కాదు అనడం గురించి ఇట్ ఈస్ సెడ్ అని వాడు ఉపయోగించారు బాబాకి. దస్ ఇట్ ఈస్ సెడ్ దట్ మాయ ఈజ్ గాడ్స్ షాడో. భగవంతుడికి నీడ అని చెప్పబడుతోంది. వేర్ ఏ పర్సన్ ఈజ్ దేర్ ఈస్ హిజ్ షాడో ఆల్సో. ఒక మానవుడు, ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి అక్కడ నీడ కూడా తప్పకుండా ఉంటుంది.
అంటే వ్యక్తి యొక్క నీడ ఎప్పుడూ ఉంటుంది, కానీ అక్కడ వెలుగు వచ్చినప్పుడే నీడ కనిపిస్తూ ఉంటుంది. వెలుగు లేనప్పుడు చీకట్లో మన నీడ కనిపించదు. అది సూర్యుడు వచ్చిన తర్వాత అయితే బయట నిలబడ్డామంటే సూర్యుడు వచ్చిన అయితే వెళ్తుంది కాబట్టి మన నీడ ఉన్నది అని తెలుస్తుంది మనకి. మన చీకట్లో నీడ ఎక్కడ తెలుస్తుంది తెలియదు. అయితే వెళ్తురు ఉన్నప్పుడే నీడ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, అది కనిపించినప్పుడు కనిపిస్తుంది. అయితే వేర్ ఏ పర్సన్ ఈజ్, ఎక్కడైనా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ అతని యొక్క నీడ కూడా ఉంటుంది. దెర్ ఈజ్ హిస్ షాడో. చేత మానవుడు నిలబడ్డప్పుడు అతని యొక్క నీడ ఎలా ఉంటుందో అలాగే వేర్ గాడ్ ఈజ్ దేర్ ఈజ్ హిస్ షాడో. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఆయన యొక్క నీడ కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి నీడ ఎలా ఉంటుందో అలా భగవంతుడికి కూడా అతని నీడ కూడా ఉంటుంది. వేర్ గాడ్ ఈజ్ దేర్ ఈజ్ దిస్ ఇన్స్క్రూటబుల్ మాయా. ఇన్స్క్రూటబుల్ అంటే ఇది ఏమిటో చెప్పలేనిది, మిస్టీరియస్ అని. అంటే ఇది అంతుపట్టదు అనమాట, దీన్ని చెప్పలేరని, అన్క్లియర్ అని. ఈ మాయ ఏమిటో ఎవరు చెప్పలేము, చేత వర్ణించలేని అని చెప్పచ్చు. వర్ణించలేనిది మాయ. చేత వేర్ గాడ్ ఈజ్ దేర్ ఈజ్ దిస్ ఇన్స్క్రూటబుల్ మాయ. ఈ వర్ణించలేని మాయ కూడా ఉంది. భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడో భగవంతుని యొక్క నీడ ఉన్నట్టే ఈ మాయ కూడా ఉంటుంది, కానీ అది వర్ణించలేనిది. ఉండడం మాత్రం ఉంది మాయ. దో గాడ్ అండ్ మాయ ఆర్ ఇన్స్క్రూటబుల్. ఆ విధంగా భగవంతుడు వర్ణించలేని వాడే, మాయ కూడా వర్ణించలేనిదే. ఈ లక్షణాలు రెండుకి భగవంతుడికి మాయ ఉంది, ఇద్దరికి అవే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా. అంటే దో గాడ్ అండ్ మాయ ఆర్ ఇన్స్క్రూటబుల్ ఫర్ ది లిమిటెడ్ ఇంటలెక్ట్ వర్కింగ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వత్వంలో ఉన్నటువంటి మానవుని యొక్క మేధస్సుకి, ఇంటలెక్ట్ అంటే మానవుని యొక్క మేధస్సుకి దే కెన్ బి థరోలీ అండర్స్టూడ్ ఇన్ దేర్ ట్రూ in the true nature, in the final knowledge of realization. వీటిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే పూర్తిగా సంపూర్ణంగా ఈ మాయ గురించి కానీ భగవంతుడి గురించి కానీ సంపూర్ణంగా కొంచెం కూడా తప్పు లేకుండా అనుభవించాలి అంటే అనాలి. మానవ మేధస్సుతోటి అర్థం చేసుకోవడం కాదు, అనుభవించాలి అంటే ఒక్క స్థితిలో మాత్రమే అనుభవించగలరు. ఆ స్థితి ఏమిటంటే రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. నేనే భగవంతుణ్ణి అని చైతన్యపూర్వకమైన అనుభవం వచ్చినప్పుడు మాత్రమే ఈ మాయని కానీ భగవంతుడు కానీ అర్థమవుతాడు. అప్పుడు మాయ అర్థమవుతుంది, భగవంతుడు అంటే ఏమిటో కూడా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. భగవంతుడిని వేరు కాదు, ఆ స్థితికి చేరుకున్నవాడే గాడ్ రిలేషన్ అంటారు. తానే భగవంతుడు అయిపోతాడు. భగవంతుడు అయ్యే వరకు కూడా మాయ అంటే ఏమిటో కూడా ఎవరు చెప్పలేరు. మాయను ఎలా అయితే చెప్పలేరు, ఆ స్థితికి చేరే వరకు కూడా, భగవంతుడి యొక్క స్థితికి చేరే వరకు కూడా భగవంతుడు అంటే మనకి తెలియదు కాబట్టి చెప్పలేం కాబట్టి. అలాగే ఈ మాయని గురించి కూడా భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాతే మాయ అంటే ఏమిటో కూడా అర్థమవుతుంది అంటున్నారు. అది చెప్తాట. జత ఎన్ని కోణాల్లో మాయాను భగవంతుడు ఒకటే అన్నట్టు చెప్తున్నారు, కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఈ మాయా ఈజ్ నాట్ గాడ్ అని చెప్తారు. భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క నీడ మాత్రమే. కానీ అన్ని లక్షణాలు టాలీ అవుతున్నాయి, ఎన్నో లక్షణాలు టాలీ అవుతున్నాయి భగవంతుడికి మాయకి. లేదా భగవంతుని ఎలా అయితే నువ్వు నేనే భగవంతుడిని అనే స్థితికి చేరే వరకు నువ్వు అనుభవించలేవో భగవంతుడిని, అర్థం చేసుకోవడం అనే పదం కూడా తప్ప అక్కడ ఉపయోగించకూడదు, అనుభవించడం అనే చెప్పాలి. భగవంతుని స్థితి చేరిన తర్వాత భగవంతుడిని అనుభవిస్తాం మనం, నేనే భగవంతుడిని అని చైతన్యంతో అనుభవిస్తాం. అలాగే మాయను కూడా భగవంతుని స్థితికి నువ్వు చేరుకున్న తర్వాత మాత్రమే మాయని నువ్వు అనుభవించగలవు అంటున్నారు. ది నేచర్ ఇన్ ది ఫైనల్ నాలెడ్జ్ ఆఫ్ రియలైజేషన్. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ఏమిటి, దాన్ని ఏమంటారు? బ్రహ్మజ్ఞానం. అది మామూలు జ్ఞానం కాదు. అది అంటే దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం అని కూడా అనవచ్చు. నేనే భగవంతుడిని అనే జ్ఞానమే ఆత్మజ్ఞానం అలా చెప్పచ్చు. లేకపోతే భగవంతుడి నుండి త్రైలక్షణాల్లో నాలెడ్జ్ కూడా ఉంది. అందులో ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం అని చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్లో ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్ అనమాట.
ఇన్ఫినిట్ డివైన్ నాలెడ్జ్, అది అనంతమైన దైవీ జ్ఞానం. అనంతమైన దైవీ జ్ఞానం ఎప్పుడు పొందుతాం? భగవంతుడే అయిపోయినప్పుడు పొందుతాం. చేత ఇది ఫైనల్ నాలెడ్జ్, దాని ఫైనల్ నాలెడ్జ్ అన్నారు. ఇది ఫైనల్ నాలెడ్జ్ ఆఫ్ రియలైజేషన్. ఆ ఫైనల్ నాలెడ్జ్ రిలేషన్ పొందిన తర్వాత మనం పొందేటటువంటి ఫైనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అనంతమైన జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం అనండి, దివ్య జ్ఞానం అనండి, ఎన్నో విధాలుగా దాని బ్రహ్మజ్ఞానం అనొచ్చు, ఎన్నో విధాలుగా దాన్ని చెప్పచ్చు. ఏదైనా ఆ జ్ఞానంతో మాత్రమే ఇటు మాయని కానీ భగవంతుని కానీ అనుభవించడానికి వీలవుతుంది. అంతవరకు ఈ మాయని కానీ భగవంతుని కానీ ఎవరు కూడా అనుభవించలేరు అని చెప్తారు. అంచేత మాయ ఈక్వల్ టు గాడ్ అన్నట్టు చెప్తారు. ది ఎనిగ్మా అంటే ఇది ట్రిక్లిష్ ప్రాబ్లం అన్నమాట, క్విజ్ అంటారు. దీన్ని ఆన్సర్ చేయలేరు ఎవరు కూడా దీనికి సమాధానం ఇవ్వలేరు. అటువంటి క్లిష్ట సమస్య అన్నమాట. ఎనిగ్మా అంటే క్లిష్ట సమస్య, అంతు చిక్కని సమస్య. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు, అలాంటిది అనమాట. ది ఎనిగ్మా ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాయా ఉనికిని ఎవరు కూడా సంపూర్ణంగా చెప్పలేకపోయారు. చేత ఆ స్థితిలో ఉంది మాయ. చేత ది ఎనిగ్మా ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాయా కెన్ నెవర్ బి ఫైనల్లీ సాల్వ్డ్. అది ఫైనల్గా దానికి పరిపూర్ణంగా ఎవరు కూడా దాన్ని విశదీకరించి చెప్పలేకపోయారు. సొల్యూషన్ లేదు దాని సమాధానం ఎవరు కూడా చెప్పలేకపోయారు. అలాగే అసంపూర్ణంగానే వర్ణించలేకుండానే ఉండిపోయింది. అది భగవంతుని ఎలా అయితే వర్ణించలేకుండా పోయారో అనేక విధాలుగా వర్ణించారు, కానీ భగవంతుని అయిపోవడమే ముఖ్యంగా తప్ప వర్ణించేవాడు కాదు. గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్, గాడ్ కెనాట్ బి ఆర్గ్యూడ్ అబౌట్, గాడ్ కెనాట్ బి థియరైజ్డ్. ఎన్ని విధాలు చెప్పారు గాడ్ స్పిక్స్లో. మరి ఏమిటయ్యా అంటే భగవంతుని అనుభవించవలసిందే. గాడ్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్, రియలైజ్డ్ అన్నారు. అలాగే మాయ కూడా చేత మాయా కెన్ నెవర్ బి ఫైనల్లీ సాల్వ్డ్ అంటిల్, ఎంతవరకు కూడా అంటిల్ గాడ్ రియలైజేషన్. భగవంతుడి స్థితిలో ఉండి ఆ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా, నువ్వే భగవంతుడు అయిపోయేంత వరకు కూడా ఈ మాయ యొక్క ఉనికిని ఎవరు చెప్పలేరు. వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. కానీ ఒకటి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ రియాలిటీ అన్నది ఒకటి, క్రియేషన్ ఒకటి, రెండు చెప్పా. రియాలిటీ అంటే భగవంతుడు, క్రియేషన్ అంటే ఇది ఉంది, అది కూడా మనకు తెలుసు. మన క్రియేషన్లోనే ఉన్నాం కాబట్టి దాని గురించి వర్ణించి చెప్పక్కర్లేదు. ఆ రియాలిటీలో భగవంతుడు ఉంటాడు, ఆ రియాలిటీలో మాయ లేదు. రియాలిటీలో భగవంతుని ఉంటాడు, భగవంతుడు ఉంది, ఆ రియాలిటీలో మాయ లేదు. అంచేత అది చాలా ముఖ్యంగా అర్థం చేసుకుంది. వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నారు. డస్ నాట్ ఎగ్జిస్ట్, మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే రియాలిటీలో మాయ ఉండదు. ఆ సత్య పదార్థం అంటే మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో 1వ స్థితి, 2, 3 స్థితులు, స్టేట్ 1, స్టేట్ 2 ABC అండ్ స్టేట్ 3. ఈ 3 స్థితుల్లో కూడా భగవంతుని యొక్క స్థితులే అవి. నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న 3 స్థితులు. అందులో అక్కడ మాయ లేదు, అక్కడ భగవంతుల్లో మాయ లేదు. ఏముండదు మాయ అక్కడ. అది మాయ దాని ఉనికి ఇక్కడ ఇల్యూజన్లోనే ఉండాలి తప్ప అక్కడ ఉండలేదు. ఇటు ఇల్యూజన్లోనూ ఉండలేదు. అది ఇల్యూజన్లో ఉండాలంటే మళ్ళీ అది కూడా భ్రాంతిలోనే ఉండాలి. అది భ్రాంతి కాదు కాబట్టి అది అక్కడ ఉండలేదు. రెండింటికి మధ్య బార్డర్లో ఉంటుంది అది. అటు ఇల్యూజన్కి, క్రియేషన్కి, ఇటు భగవంతుడికి మధ్య బార్డర్కి ఏమైనా గీస్తే ఆ బార్డర్లో ఉంటుంది అనమాట మాయ అని చెప్పి అర్థం చేసుకోవాలి. వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ, దట్ మీన్స్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ గాడ్. భగవంతుల్లో మాయ లేదు. అర్థం చెప్తారు. 2 స్టేట్స్ ఇన్ విచ్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్. అక్కడే కాకుండా 2 స్థితుల్లో భగవంతుడు ఉండడు. ఒకటి ఏమిటంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి భగవంతుని యొక్క స్థితి, ఇంకా సృష్టి రాలేదు అప్పటికి. సృష్టికి లేని క్రితం కూడా భగవంతుడు ఉన్నాడు, అక్కడ మాయ లేదు. తర్వాత సృష్టి వచ్చిన తర్వాత మానవుడయ్యాడు. మానవుడు అయిన తర్వాత గాడ్ రిలేషన్ పొందాడు, ఐఆమ్ గాడ్ స్టేట్ పొందాడు మానవుడు. ఇంకా బ్రతికే ఉన్నాడు మానవుడు. ఆ స్థితిలో ఉన్న మానవుడు కూడా అంటే సద్గురు అని చెప్పుకోవచ్చు. సద్గురులో మాయ లేదు. సద్గురు అంటే ఎవరు? మానవుడే భగవంతుని స్థితికి చేరుకున్నాడు, తాను భగవంతుని స్థితిని అనుభవిస్తున్నాడు సద్గురు.
మ్యాన్ బికమింగ్ గాడ్. మానవుడే సద్గురు, భగవంతుడు అయిపోతే అది సద్గురు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మ్యాన్ గాడ్. ఆ మ్యాన్ గాడ్లో ఆ స్థితిలో మాయ ఉండదు. అసలు ఈ సృష్టికి పూర్వం ఉన్న భగవంతుని స్థితిలో ఏదైతే పరాత్పర పరబ్రహ్మ స్థితి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, అక్కడ కూడా మాయ లేదు. సృష్టికి పూర్వం 3 స్థితులు ఉన్నాయి. ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్, సెకండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అండ్ థర్డ్ స్టేట్ ఆఫ్ గాడ్. 1, 2, 3. 2లో మళ్ళీ 2A, 2B, 2C ఉందనుకోండి. 2C అంటే సద్గురు స్థితి. అక్కడ మానవ రూపంలోని భగవంతుడు 2C అంటే. అంచేత అక్కడ కూడా మాయ లేదు. ఒక సద్గురువులో మాయ లేదు, అవతార పురుషుల్లో మాయ లేదు. ఈ సద్గురు అవతార పురుషుడు మానవ రూపంలోని భగవంతుడు. ఏ రూపము లేని భగవంతుని స్థితి ఒకటి ఉంది, నిరాకార స్థితిలో, ఒరిజినల్ స్టేట్, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, పరాత్పర పరమ స్థితి. అక్కడ ఏ రూపం లేదు, కానీ ఆదిమూలం, అక్కడి నుంచే ఇదంతా వచ్చింది. అంచేత అక్కడ కూడా మాయ లేదు. అంచేత మాయ లేనిది రెండు స్థితులు ఏమిటో చాలా క్లియర్గా బాబా ఇక్కడ చెప్పారు. అంతే సృష్టికి పూర్వం ఉన్న భగవంతుల్లో లేదు. ఈ సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో మానవుడు కనుక భగవంతుని స్థితికి చేరుకుని ఉండి ఇంకా మానవుడు జీవిస్తున్న మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరినైతే మనం సద్గురువు అని పిలుస్తామో, 5 సద్గురువులు ఉన్నారు, వాళ్ళల్లో కూడా మాయ లేదు. దేర్ ఆర్ 2 states in which Maya do not exist. In the original unconscious state of reality. In the original unconscious state of reality అంటే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్, అది దేర్ ఈజ్ నో మాయ. అండ్ ఇన్ ది సెల్ఫ్ కాన్షియస్ అంటే గాడ్ రిలేషన్ పొందిన మానవుడు ఎవరైతే ఉన్నాడో అందులో కూడా మాయ లేదు. బ్రహ్మీభూత స్థితి అని చెప్తాం అది. చేత ఇన్ ది సెల్ఫ్ కాన్షియస్ ఆర్ సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ నో మాయ. ఈ 2 స్థితిలో కూడా అంటే మానవుడు భగవంతునికి స్థితికి చేరుకున్న స్థితిలో కూడా మాయ లేదు. మానవుడు కాకుండా అసలు నిరాకార స్థితిలో ఒరిజినల్ స్టేట్లో ఉన్న బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో కూడా మాయ లేదు. ఈ 2 స్థితుల్లో కూడా మాయ లేదు అని చెప్తున్నారు. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ గాడ్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఫినామినల్ వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ. ఈ డ్యూయాలిటీలో మాత్రం మాయ ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా అనేకత్వంలో ఉందని చెప్పాం కదా ఇందాక నేను. ద్వంద్వత్వం, అనేకత్వంలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఆ ప్రపంచంలో మాయ ఉంది. ఎక్కడైతే అనేకత్వం ఉందో, భగవంతుడు ఏకత్వమే కదా, కానీ ఇక్కడ అనేకత్వం ఉంది. అనేకత్వం అంటే ఎంతోమంది మానవులు ఉన్నారు, ఒక్కళ్ళు లేరు, ఎన్నో రూపాలు ఉన్నాయి. ఒక సింహం ఉందంటే ఒకే సింహం లేదు, ఎన్నో సింహాలు ఉన్నాయి. అలాగే జంతువులు కానీ అన్నీ కూడా అనేకమైన ఉన్నాయి. అనేకత్వం అంతా కలిసి మనం క్రియేషన్ అన్నాం, లేకపోతే ఇల్యూషన్ అంటాం. ఇక్కడ ఉంది మాయ అన్నమాట. ఆ రియాలిటీలో భగవంతుని స్థితిలో మాయ లేదు, కానీ భగవంతుడు సృష్టించిన సృష్టిలో మాత్రం మాయ ఉంది. భగవంతుడే సృష్టించిన సృష్టి ఇదంతా. ఈ సృష్టిలో అనేకత్వం ఉంది, ఏకత్వం కాదు, అనేకత్వం ఉంది. ఈ అనేకత్వంలో మాయ ఉంది. అంచేత ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ గాడ్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఫినామినల్ వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ. ద్వంద్వత్వంతో కూడిన ఈ ప్రపంచంలో మాయ ఉన్నది. దట్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ వరల్డ్. ఈ స్థూల ప్రపంచం యొక్క చైతన్యం ఉంది మనందరికీ కూడా. ఈ స్థూల ప్రపంచం యొక్క చైతన్యం ఎక్కడైతే ఉందో అక్కడ మాయ ఉంది. మనం గ్రాస్ కాన్షియస్సే, మనందరూ కూడా గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ సోల్స్. మనంతా స్థూల చైతన్య యువత మానవ ఆత్మ అంటారు. మానవుడిని ఏమంటారంటే స్థూల చైతన్య యుత మానవ ఆత్మ. స్థూల చైతన్యం కలిగిన మానవ ఆత్మ ఎంతమంది మానవులు ఉన్నారో అక్కడ మాయ ఉంది. అంటే మానవుడి మీద మాయ ప్రభావం. చేత ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ గాడ్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఫినామినల్ వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ. దట్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్ ఆర్ ఆఫ్ ది సటిల్ వరల్డ్. మానవుడు 3 చైతన్యాలు కలిగి ఉంటాడు. కొంతకాలం ఏమో స్థూల చైతన్యము, కొంతకాలం సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యము, కొంతకాలం మనస్సు యొక్క, మానవ ప్రపంచం యొక్క మనస్సు యొక్క ప్రపంచం, మనోమయ ప్రపంచం యొక్క చైతన్యం. అంటే గ్రాస్, సటిల్, మెంటల్ 3. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము అని 3 శరీరాలు ఉన్నాయి. 3 ప్రపంచాలు కూడా ఉన్నాయి. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము అని 3 ప్రపంచాలు కూడా ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉన్న 3 రకాల ప్రపంచాల్లో ఉన్న జీవరాశుల్లో కూడా
మాయ ఉన్నది. కేవలం స్థూల ప్రపంచంలోనే కాక సూక్ష్మ ప్రపంచంలో ఉంది, మానసిక ప్రపంచంలో కూడా మాయ ఉన్నది. when there is consciousness of the gross world or the subtle world or the mental world, ఈ 3 రకాల ప్రపంచాల్లోనూ కూడా మాయ ఉంది. మాయ ఎగ్జిస్ట్ when there is no సెల్ఫ్ కాన్షియస్నెస్. నేనెవరో నేను తెలుసుకున్నప్పుడు ఇంక మాయ ఉండదు. నేను మల్లికార్జునరావు కింద నేను తెలుసుకున్నాను, అలా కాదు. నేను భగవంతుడిగా నేను తెలుసుకున్నాను. దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. సెల్ఫ్ రియలైజేషన్ అనొచ్చు, లేకపోతే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు దాన్ని. ఇక్కడ సెల్ఫ్ కాన్షియస్నెస్ అని వాడు ఉపయోగించారు. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే నువ్వు చైతన్యపూర్వకంగా నువ్వెవరో, నీ నిజస్థితి నువ్వు తెలుసుకున్నావు. మన నిజస్థితి మనం మానవుడిగా తెలుసుకోలేదు. భగవంతుని స్థితికి చేరుకున్నప్పుడే మన నిజస్థితి తెలుసుకుంటాం. నేను భగవంతుని, అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి అని, నేనే భగవంతుని అని చైతన్యపూర్వకంగా చెప్పడం, మనసుతో చెప్పడం కాదు, చైతన్య అనుభవంతో చెప్పడం. దాన్ని గాడ్ రిలేషన్ అంటారు. అంచేత గాడ్ రిలేషన్ స్టేట్లోనే మాయ ఉండదు. మాయ ఎగ్జిస్ట్ వేర్ దేర్ ఈజ్ నో సెల్ఫ్ కాన్షియస్నెస్. వేర్ దేర్ ఈజ్ నో గాడ్ రిలేషన్ దేర్ ఈజ్ మాయ. అంటే గాడ్ రిలేషన్ పొందే వరకు కూడా మాయ ఉంటుంది. అంటే ఏమిటి, 6వ చైతన్య భూమిలో ఉన్నవాడికి కూడా మాయ ఉంటుంది. మాయ యొక్క ప్రభావం ఉంటుంది, మాయ అక్కడ ఉంటుంది, దాని యొక్క ఉనికి అక్కడ కూడా ఉంది. 6వ. మరి 7వ చైతన్య భూమికి వచ్చేటప్పుడు మాయ యొక్క ప్రభావం లేదు, మాయ అక్కడ ఉండదు, లేదు, దాని ఉనికి లేదు అక్కడ 7వ చైతన్య భూమిలో. 6 వరకే, 6 వరకు ఉంటుంది మాయ. మాయ ఎగ్జిస్ట్ when there is no self consciousness but only consciousness of the imagined other. And when consciousness is helplessly dominated by the false categories, ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ తొక్కవేయబడుతుంది. దేని చేత? ఈ ద్వంద్వత్వం చేత, కేటగిరీస్ ఆఫ్ డ్యూయాలిటీ, అనేకత్వం చేత ఈ నిజాన్ని అయితే కప్పుకూర్చిపడుతుంది, నిజమైన భగవంతుని కప్పుకూర్చిపడుతుంది. మన ఈ ద్వంద్వత్వంలో ఉన్నాం కాబట్టి. ఏకత్వంలో లేం మనం, ద్వంద్వత్వంలో ఉన్నాం. అయితే ద్వంద్వ ప్రభావం వల్ల మనకి నిజమైన భగవంతుని అనుభూతిని పొందలేం. అక్కడ మాయ ఉంటుంది, మాయ యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది. మాయ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫినిట్. ఈ పరిమితత్వం ఎక్కడుందో అక్కడ మాయ ఉంది, అపరిమితత్వం ఎక్కడుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఇన్ఫినిటీ ఎక్కడుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఫినిట్ అంటే పరిమితత్వం ఎక్కడుందో అక్కడ మాయ ఉంటుంది. మనకి పరిమితమైన స్థూలదేహము, పరిమితమైన సూక్ష్మదేహము, పరిమితమైన మనస్సు, 3 పరిమితమైనవి మనకు ఉండేది. అంచేత ఇవన్నీ పరిమితత్వంలో మనం ఉన్నాం కాబట్టి లిమిటెడ్లో ఉన్నాం, ఫినిట్లో ఉన్నాం, ఇన్ఫినిట్లో లేవు. ఆ ఫినిట్లో ఉన్నాం కాబట్టి ఈ స్థితిలో అంతా కూడా మాయ ఉంటుంది. ఫినిట్ అంతా కూడా మాయ, ఇన్ఫినిట్ అంతా గాడ్. మాయ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫినిట్. ఇట్ ఈజ్ ఓన్లీ యాజ్ ఇల్యూజన్ దట్ మాయ ఎగ్జిస్ట్ యాజ్ రియల్. అది ఇల్యూజన్ అని ఉన్న స్థితిలోనే మాయ దాని ప్రభావం చూపించి ఆ ఇల్యూజన్ కాదు, రియల్ అని భ్రమింపజేస్తుంది. ఇక్కడ రియల్ అని రాసినప్పుడు ఆర్ స్మాల్ లెటర్ పెట్టారు ఇక్కడ. అంటే మన రియాలిటీలో ఏదో నిజమేండి, ఆయన పేరు మల్లికార్జున అండి, అబద్ధం కాదండి, రియల్ అండి. ఆయన మనిషేనండి, డిఆర్కే శ్రీను గారు మనిషి అండి, ఆయన పేరు డిఆర్కే శ్రీను గారు అండి, అవన్నీ నిజమే కదా. అది ఆ నిజాన్ని మనం ఆర్ రియల్ అని రాసినప్పుడు ఆర్ స్మాల్ లెటర్ పెట్టాలి అక్కడ. సృష్టిలో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినా కూడా సత్యము అసత్యము అని చెప్తుంటారు కదా. అది చెప్పి సృష్టికి సంబంధించిన తర్వాత క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. అది భగవంతుడికి సంబంధించిన అయితే సత్యం అనాలి దాన్ని, ఇక్కడ నిజము అనాలి. చేత ఈ సృష్టిలో ఉండే మాయలో ఉండేటువంటి నిజాలు. ఇట్ ఈజ్ ఓన్లీ యాజ్ ఇల్యూజన్ దట్ మాయ ఎగ్జిస్ట్ యాజ్ రియల్, యాజ్ ఎ రియల్ అండ్ ఇన్ఫినిట్ క్రియేటర్ ఆఫ్ అన్రియల్ ఫినిట్ థింగ్స్. అన్రియల్ ఫినిట్ థింగ్స్. ఇక్కడ ఫినిట్ అంటే పరిమితమైనవి, అన్రియల్ అంటే అసత్యమైన పరిమితమైన వాటిని కూడా సృష్టిస్తూ ఉంటుంది. అసత్యాలు ఇవన్నీ కూడా ఈ పెద్ద కొండ ఉంది, పర్వతం, చిన్న కొండ ఉంది, పెద్ద సముద్రం ఉంది, చిన్న నది ఉంది, ఇవన్నీ కూడా ఫినిట్టే, పరిమితమైనవే.
పోనీ అవి ఉన్నాయంటే లేవు. ఆ లేని ఉన్నట్టు భ్రమింపజేస్తుంది. లేనివి అవి. ఇవన్నీ లేనివే. ఉన్నాయి అని చెప్పడానికి వీల్లేదు. అలా భ్రమింపజేసే చోట మాత్రమే మాయ ఉంటుంది. ఎక్కడైతే సృష్టి ఉందో, ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడైతే సృష్టి ఉందో ఆ సృష్టి ఉన్న చోట అంతా కూడా మాయ ఉంది. సృష్టి కంటే అతీతమైన భగవంతునికి స్థితి ఏదైతే ఉందో అక్కడ మాయ లేదు. సృష్టి కంటే అతీతమైన భగవంతుని యొక్క స్థితిలో మాయ లేదు. సృష్టి ఉన్నంత వరకు కూడా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మాయ ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఉంటుంది. దాని పని ఏమిటంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడమే. ఇంతవరకు చెప్పుకున్నామని ఈరోజు దీంతో వచ్చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.